నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5 ఏళ్లలో కొత్తగా 30 లక్షల ఎకరాలకు సాగునీరు. రేవంత్ సర్కార్ నిర్ణయం. కృష్ణా గోదావరి బేసిన్లలో 12 ప్రాజెక్టుల పూర్తికి చర్యలు. మూసీ ప్రక్షాళనకు ముందడుగు. జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ మధ్య 39 ఎస్టీపీల ఏర్పాటు. 3849 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం. జల్ జీవన్ పనులపై నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశం. వైసీపీ హయాంలో చేపట్టిన 4000 కోట్ల పనులను పరిశీలించాలని నిర్దేశం. మదనపల్లె దస్త్రాల దహనం కేసులో పురోగతి. మాజీ ఎమ్మెల్యే సహా 4గురిపై నాన్ బెయిలబుల్ కేసులు. రవాణా రంగంలోనే సరికొత్త విప్లవం. ఆసియాలోనే అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్. మద్రాస్ ఐఐటి విద్యార్థుల ఘనత. అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ. మార్నింగ్ కన్సల్ట్ సర్వేలో వెల్లడి. 69% ఓటర్ల మద్దతు. బంగ్లాదేశ్లో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి. ప్రధాని చర్చలకు ఆహ్వానాన్ని తిరస్కరించిన ఆందోళనకారులు. శాసన ఉల్లంఘన ఉద్యమానికి పిలుపు. వచ్చే 5 ఏళ్లలో కొత్తగా 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కృష్ణా గోదావరి బేసిన్లలోని 12 ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయనుంది. ఆయా ప్రాజెక్టుల పనుల కోసం 7400 కోట్లు వ్యయం చేయనుంది. ఆ జాబితాలో చిన్న కాళేశ్వరం, చనాక, కొరాట, ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బీసీ ఉన్నాయి. ఇంకా నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల, కాళేశ్వరంలోని 5 ప్యాకేజీలు, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ సంకల్పించింది. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా కొత్తగా 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందించాలని భావిస్తోంది. అందుకోసం ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ఏడాది 12 ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో ఎంచుకుంది. గోదావరి బేసిన్లో 6, కృష్ణా బేసిన్లో 6 ప్రాజెక్టులు ఉన్నాయి. మొదటి ఏడాది 75% పైగా పనులు పూర్తయి కొద్దిపాటి వ్యయంతో మిగతావి పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని రేవంత్ సర్కార్ ఆలోచన చేస్తోంది. చిన్న కాళేశ్వరం ఎత్తిపోతలను పూర్తి చేయడం ద్వారా 45,738 ఎకరాలకు సాగునీరు అందనుంది. అందుకు 184 కోట్లు అవసరమని అంచనా వేశారు. మొడికుంటవాగు ప్రాజెక్టు పనుల పూర్తికి 163 కోట్లు అవసరం కానున్నాయి. చనాక, కొరాటా సహా లోయర్ పెన్గంగ ప్రాజెక్టులపై 147 కోట్లు ఖర్చు చేసి 50,000 ఎకరాలకు నీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఇప్పటికే 54,000 ఎకరాల ఆయకట్టు ఉండగా 546 కోట్లతో మిగిలిన పనులు పూర్తి చేసి మరో 41,000 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దేవాదులలో 512 కోట్లతో మిగతా పనులు పూర్తి చేసి మరో 132,000 ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈ ఏడాది 7,115 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 111,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 1,487 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. కృష్ణా బేసిన్లోని 6 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులు 4 ఉన్నాయి. కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల్లో మిగిలిన పనులు పూర్తి చేయడం ద్వారా అదనపు ఆయకట్టు సాగులోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కోయిల్ సాగర్ ద్వారా మరో 3,078 ఎకరాలు, భీమా కింద 21,000 ఎకరాలు, నెట్టెంపాడు కింద 35,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరిచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం కోయిల్ సాగర్కు 121 కోట్లు, భీమాకు 127 కోట్లు, నెట్టెంపాడుకు 67 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల కింద ఇప్పటికే 3 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతూ ఉండగా ఈ ఏడాది మరో 134,000 ఎకరాల ఆయకట్టు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 489 కోట్లతో పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. డిండి ఎత్తిపోతలకు 1,881 కోట్లు ఖర్చు చేసి ఈ ఏడాది 8,000 ఎకరాలకు నీరిచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎస్ఎల్బీసీ పనుల కోసం 1,679 కోట్లు వ్యయం చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కింద ఈ ఏడు 50,000 ఎకరాల అదనపు ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది మొత్తంగా 7,406 కోట్లతో 5,87,770 ఎకరాలకు అదనంగా సాగునీరివ్వాలని
తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న 9, 20, 21, 21A, 22 ప్యాకేజీల పనులను ప్రాధాన్యంగా ఎంచుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి మిగిలిన పనులు పూర్తి చేసి 2026 కల్లా ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రాజెక్టుల భూసేకరణ పనులకు 1000 కోట్లు అవసరమని అంచనా వేశారు. నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు జరిగేలా ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవి బదిలీ అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలను ముందే వాణిజ్య పన్నుల శాఖకు బదిలీ అయిన ఆమెను కొంతకాలానికే ప్రభుత్వం ఆ పోస్టు నుంచి తప్పించింది. వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శిగా నియమితులైన రిజ్వీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే శ్రీదేవిపై బదిలీ వేటు పడినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఖజానాకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా పనిచేస్తున్న శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ గా సర్కార్ నియమించింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పలువురు అధికారులను మార్చినప్పుడు ఆమెకు కూడా స్థానచలనం కలిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి ఆమెనే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా నియమించింది. కానీ 8 నెలలకే ఆ పోస్టు నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. ఆమె కమిషనర్ గా వాణిజ్య పన్నుల శాఖలో చేరిన తర్వాత ఆదాయం పెంచడానికి తీసుకున్న పలు నిర్ణయాలపై అంతర్గతంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వీటికి తోడు గతంలో పన్ను ఎగవేతలు, ఈ శాఖలో జరిగిన అక్రమాలపై మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు మరో 2 వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై ఇటీవల పోలీసు కేసు నమోదైంది. ఈ శాఖకు చెందిన అధికారే వారిపై ఫిర్యాదు చేశారు. ఇలా కేసు నమోదు చేయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలపై వ్యాట్ సరిగా వసూలు చేయడం లేదని ప్రభుత్వానికి శ్రీదేవి ఫిర్యాదు చేశారు. మద్యం తయారీ ఎంత, వ్యాట్ వసూళ్లు ఎంత, ప్రభుత్వానికి ఎంత చెల్లించాలనే వివరాలను ఇవ్వాలని సైతం ఎక్సైజ్ శాఖకు ఆమె లేఖ రాశారు. ఈ విషయంలో వాణిజ్య పన్నుల శాఖ తీరు సరిగా లేదని ఎక్సైజ్ శాఖ సైతం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. 2017-22 మధ్య కాలంలో ఎక్సైజ్ శాఖ పన్ను వసూళ్లలో 77 కోట్ల అక్రమాలు జరిగాయని 2 రోజుల క్రితం శాసనసభకు సమర్పించిన కాగ్ నివేదిక సైతం వెల్లడించింది. నివేదికను సభలో పెట్టిన మరుసటి రోజే శ్రీదేవిని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ పోస్టు నుంచి ప్రభుత్వం బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె బాధ్యతలు చేపట్టాక వాణిజ్య పన్నుల రూపంలో వసూళ్లు పెరిగాయి. కానీ ఆమెను 8 నెలల్లోనే బదిలీ చేయడానికి అంతర్గత వ్యవహారాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రిజ్వీకే కమిషనర్గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర కలకలం రేపిన మదనపల్లె దసరాల దహనం కేసు దర్యాప్తులో ముందడుగు పడింది. భూ అక్రమాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమవుతూ ఉండడంతో ప్రతిపక్ష పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు సహా ఇతరులు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు మరింత ఆసక్తి రేపుతోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో 4 నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తూ 1వ పట్టణ పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. నిందితుల్లో మదనపల్లె వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, పురపాలక సంస్థ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, రామకృష్ణారెడ్డి ఉన్నారు. కేసు వివరాలను పోలీసులు మదనపల్లె ఏడీజే కోర్టులో సమర్పించారు. 8 కేసులు నమోదు చేసినట్లు గతంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రకటించగా ఇప్పుడు ఈ 4 కేసుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించగా వారి దగ్గర ఉండకూడని భూముల పత్రాలు లభించాయి. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటి నుంచి 8 దస్త్రాలు స్వాధీనం చేసుకోగా ₹1 కోటి పైబడి భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన దస్తావేజులు ఉన్నట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. వెంకటాచలపతి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 10 దస్త్రాల్లో మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సిన ప్రొసీడింగ్స్ దస్త్రాల జిరాక్స్ పత్రాలు ఉన్నట్లు ఎఫ్ఐఆర్లో వివరించారు. మాధవరెడ్డి నివాసంలో 59, రామకృష్ణారెడ్డి నివాసం నుంచి 124 దస్త్రాలు లభించినట్లు ఎఫ్ఐఆర్ కాపీలో పొందుపరిచారు. వీటి ఆధారంగా వీరిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. నిందితులపై ఫోర్జరీ, ప్రభుత్వ రికార్డుల ఫోర్జరీ రికార్డులు దగ్గర ఉంచుకోవడం, దొంగతనం, దొంగ సొత్తు ఉంచుకోవడం, సాక్ష్యాలు చెరిపివేయడం, నిందితులకు సహకరించడం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైసీపీ నేతలు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. నమోదు చేసిన కేసుల వివరాలను తెలపాలని, తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైసీపీ నేతలు కోర్టు గడప తొక్కారు. వైసీపీ నేతల ఇళ్లలో స్వాధీనం చేసుకున్న దస్త్రాలే కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ పరిశీలిస్తే కుట్రకోణం బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
వైసీపీ సర్కార్ తూట్లు పొడిచిన జలజీవన మిషన్పై పట్టాలు ఎక్కించడంపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష జరిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులపై ఆరా తీశారు. గత ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసినట్లు చెబుతున్న 4,000 కోట్లకు లెక్కలు చెప్పాలని స్పష్టం చేశారు. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు, వాటర్ ప్లాంట్ల నుంచి ఇంట్లో కుళాయి చేరే వరకు ఎంత ఖర్చు చేశారో నివేదిక ఇవ్వాలని కోరారు. జలశక్తి శాఖ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేయాలన్న పవన్ కాంట్రాక్టర్లు వేసే పైపులు నాణ్యమైనవో కాదో పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే 11 రాష్ట్రాలు 100% లక్ష్యాన్ని చేరుకున్నాయని, ఈ ఏడాది ఆ జాబితాలో ఏపీ కూడా ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా 2024 మార్చికి 64,79,598 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు ఇళ్లకు 100% కుళాయి కనెక్షన్లు ఇచ్చి దేశంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్లోని అన్ని పారిశ్రామిక జోన్లలో ఉన్న సమస్యల్ని తక్షణం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. ఏపీ ఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి, కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఇండస్ట్రియల్ జోన్ల భూముల విలువ, నీరు, విద్యుత్ మౌలిక సదుపాయాలు, భూ కేటాయింపులపై ఆరా తీశారు. పాత ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించి ఆదాయం ఆర్జించే చర్యలు చేపట్టాలన్నారు. స్థలాలు ఆక్రమణకు గురికాకుండా తనిఖీలు చేపట్టడం వల్ల పారిశ్రామికవేత్తల్లో భరోసా కలిగిందన్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నట్లు మంత్రి భరత్ వివరించారు. విశాఖ రైల్వే జోన్ ప్రభుత్వ మొదటి ప్రాధాన్య అంశమని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గతంలోనే నిధులు కేటాయించిందని, అయితే గత ప్రభుత్వం భూసేకరణలో విఫలమైందని విమర్శించారు. అందువల్లనే రైల్వే జోన్ అంశం ముందుకు కదలలేదన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన సామాజిక అధికార శిబిర్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భూసేకరణ కోసం చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వచ్చిన తర్వాత అది టాప్ ప్రయారిటీగా తీసుకొని విశాఖపట్నంలో అక్కడ డిఆర్ఎం గారు, రైల్వేకి సంబంధించిన అధికారి, కలెక్టర్ గారు, అలాగే ఆర్ఎన్బి, అలాగే విశాఖపట్నం మున్సిపల్ అథారిటీ అందరినీ కూడా కలిపి కూర్చోబెట్టి ఆ ల్యాండ్ని ఇమీడియట్గా మేము క్లియర్ చేస్తున్నాం. టాప్ ప్రయారిటీ సీఎం ఇన్స్ట్రక్షన్స్ అవి. మీ అందరికీ కూడా తెలుసు రైల్వే జోన్ గురించి 10 years నుంచి ఎంత గట్టిగా పోరాటం చేశామని. కాబట్టి ఒక్కసారి ల్యాండ్ కానీ మనకు క్లియర్ అయితే వెంటనే అది ప్రారంభం చేసుకునేట అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్ ఉంది, అది కూడా స్పీడప్ చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది. గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ సంస్థ ర్యాంకులను విడుదల చేసింది. సర్వేలో 69% ఓట్లతో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలవగా, మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 63%తో రెండో స్థానంలో ఉన్నారు. 25 మందితో రూపొందించిన ఈ జాబితాలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా చిట్ట చివరి స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్కు 39% జనామోదం లభించింది. గతంలో వెలువడిన సర్వేల్లోనూ ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. జూలై 8వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య ప్రతి దేశంలోనూ ప్రజాభిప్రాయం తీసుకుని ఈ జాబితాను విడుదల చేసినట్లు గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ సంస్థ ప్రకటించింది. హైపర్ లూప్ సాంకేతికతతో రవాణా రంగంలో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది. మద్రాస్ ఐఐటి తయ్యూరు క్యాంపస్లో 425 మీటర్ల హైపర్ లూప్ ట్యూబ్ను నిర్మించారు. ఈ ప్రాంగణం వేదికగా వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు హైపర్ లూప్ ఇంటర్నేషనల్ పోటీలు జరగనున్నాయని మద్రాస్ ఐఐటి డైరెక్టర్ వి రామకోటి తెలిపారు. హైపర్ లూప్ ట్యూబ్లో లూప్ అనే అత్యల్ప పీడనంతో కూడిన ట్యూబ్ పాడ్ అనే మరో భాగం కూడా ఉంటుంది. ఇది రైలు బోగి లాంటి వాహనం. ఇక టెర్మినల్ అంటే హైపర్ లూప్ బోగీలు ఆగే ప్రదేశం. మద్రాస్ ఐఐటి విద్యార్థులు ఆవిష్కార హైపర్ లూప్ పేరుతో ఓ బృందంగా ఏర్పడ్డారు. ఇందులో 11 కోర్సులకు చెందిన 76 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, పీజీ విద్యార్థులు ఉన్నారు. హైపర్ లూప్ ట్రాక్ ఏ దిశలో ఉండాలో వీరే డిజైన్ చేశారు. అయస్కాంత శక్తితో పాడ్ ట్రాక్ పై కాక గాలిలో కదులుతుంది. ట్యూబ్లోని అల్పపీడనం కారణంగా పాడ్ గంటకు 500 నుంచి 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని మద్రాస్ ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ వి రామకోటి వెల్లడించారు. మూసీ నది ప్రక్షాళనకు ముందడుగు పడింది. కొత్తగా మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. 3,849 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ మధ్య 39 ఎస్టీపీలను నిర్మించి మురుగునీరు మూసీలో కలవకుండా కట్టడి చేయనున్నారు.
హైదరాబాద్ మహానగరంలో మురికి కూపంగా మారిన మూసీ నదిని ప్రక్షాళన చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న రేవంత్ ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసింది. మూసీకి పునర్జీవం తెచ్చే లక్ష్యంతో కొత్తగా 39 ఎస్టీపీలను నిర్మించనుంది. జలమండలికి పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయడంతో పాటు 3,849 కోట్లు కేటాయించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ అభివృద్ధి కోసం బడ్జెట్లో 1,500 కోట్లు కేటాయించినట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ నిధులతో నదీ తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. రాజధాని పరిధిలో సుమారు 56 కిలోమీటర్లు ప్రవహిస్తున్న మూసీ నదిలోకి పరివాహక ప్రాంతాల నుంచి డ్రైనేజీ నీరు వ్యర్థాలు కలిసి కాలుష్య కొరల్లో చిక్కింది. ప్రక్షాళన దిశగా కార్యాచరణ మొదలుపెట్టింది. అందులో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించింది. తాజాగా అమృత్ 2.0లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చింది. జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ పరిధిలో 39 ఎస్టీపీలను 3 ప్యాకేజీల్లో నిర్మించడం ద్వారా మూసీలో మురుగు కలవకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 64 కోట్లతో ఒక ఎస్టీపీ నిర్మించనున్నారు. హామ్ పద్ధతిలో 1878 కోట్లతో ప్యాకేజీ 1లో 16 ఎస్టీపీలు, 1906 కోట్లతో ప్యాకేజీ 2లో 22 ఎస్టీపీలను నిర్మించనుంది. ఈ 39 ఎస్టీపీలు అందుబాటులోకి వస్తే 972 ఎల్ఎండీల మురుగునీటిని శుద్ధి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే వాటికి టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టనున్నారు. మూసీ నదికి దక్షిణం వైపున 1297 కోట్లతో 4 ప్రాంతాల్లో 5 శుద్ధి కేంద్రాల నిర్మాణం జరుగుతోంది. వాటిలో కోకాపేట, మీరాలంలోని 2 కేంద్రాలు అందుబాటులోకి రాగా ఆయా కేంద్రాల ద్వారా నిత్యం 56.50 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. అలాగే జలమండలి పర్యవేక్షణలో 468 కోట్లతో నాగోలులో నిర్మించిన అతిపెద్ద ఎస్టీపీ ప్రారంభానికి సిద్ధమైంది. నాగోలు ఎస్టీపీ ద్వారా 320 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసి నదిలోకి వదులుతారు. బీఆర్ఎస్ అంటే బంద్ అయిన రాష్ట్ర సమితి అంటూ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త నిర్వచనం చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేవనెత్తిన ప్రతి అంశంలోనూ వారికే బూమ్రాంగ్ అయిందన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మహిళా డిగ్రీ కళాశాలలో ₹1 వ్యయంతో నిర్మించే అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కార్యాలయంలో సమావేశ మందిరానికి భూమి పూజ చేశారు. ఆ తర్వాత గుండ్లపల్లి కెనాల్కు నీరు విడుదల చేశారు. కనగల్ మండలం రేగట్టేలో సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు క్లాక్ టవర్ సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్ను మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ వ్యతిరేకించిండ్రు, మహిళలు అని చెప్పి నాటకాలు అయిపోతే అది ఉల్టా రింగ్ అయింది. అసలు మొదటి 5 సంవత్సరాలు మంత్రివర్గంలో మహిళలు ఉన్నారా? ఇవాళ మా దగ్గర ఒక బలహీన వర్గాల మహిళ కొండ సురేఖ, ఆదివాసి అక్క సీతక్క 2 మహిళలను పెట్టాం. మహిళల గురించి మాట్లాడే హక్కు లేదు. వాళ్ళ డ్రామా ఫెయిల్ అయింది. మొత్తం కూడా బిచానా ఎత్తేసి వెళ్ళిపోయిన పార్టీ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కంటే దిగజారిపోయిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలతో గద్దెనెక్కి వాటిని అమలు చేయలేక ప్రజలను మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో నిర్వహించిన బీజేపీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటల ముచ్చర్లలో ఫార్మాసిటీ రద్దు హామీ ఏమైందని ప్రశ్నించారు. మేనిఫెస్టోలోని ఏ ఒక్క అంశాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతగానే మారాయని ఈటల మండిపడ్డారు. లోపే పూజ చేస్తా అని చెప్పి ఏ ప్రగల్భత పలికిందో అయితే అని చెప్పి భావించడం. కానీ వాళ్ళు ఎక్కడ కూడా 4,000 రూపాయల పెన్షన్ ప్రస్తావన లేదు, 2,500 రూపాయల మహిళలకు ఇచ్చే వృత్తి ప్రస్తావన లేదు. రుణమాఫీ పేరిట 2 లక్షల రూపాయల ప్రగల్భాల పలికి కేవలం 7,000 6,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిండు. అనేక రకాల ఆంక్షలు పెట్టి ఇవాళ తూతూ మంత్రంగా పూజ చేసే ప్రయత్నం చేసిండు. తెలంగాణ ప్రజానికం అంతా కూడా అంతర్మాన పడతా ఉన్నారు. ఇవాళ మోసపోయినాం, మనం రేవంత్ రెడ్డి మాటలకు మోసపోయినాం. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పిస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరికి చేరిన ఆయనకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేసినట్లు వర్మ తెలిపారు. ఎన్డీఏ పాలనలో ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైందని, వారికి బోధన విధులు తప్ప ఇతర పనులను అప్పగించడం సరికాదని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ పేర్కొన్నారు. పాఠశాలల్లో ల్యాప్టాప్లను సురక్షితంగా భద్రపరిచేందుకు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తమిళనాడు ప్రభుత్వంపై ఉందన్నారు. ల్యాప్టాప్లు చోరీకి గురయ్యాయన్న కారణంతో ప్రధాన ఉపాధ్యాయులను బలిపశువులను చేయడం తగదన్నారు. ల్యాప్టాప్ చోరీ కేసుల వాకపు కోసం తరచూ పోలీస్ స్టేషన్కు వెళ్లడం గురువుల బాధ్యత కాదంటూ వైసీపీ పాలనలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా ఉంచిన సంగతిని ప్రస్తావించారు.
ప్రస్తావించారు. కరోనా వ్యాప్తి సమయంలో మద్యం దుకాణాల వద్ద జన సమూహాన్ని నియంత్రించేందుకు ఉపాధ్యాయులను వినియోగించడం, వారు గౌరవంగా హుందాతనంగా జీవించేందుకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కును హరించడమేనని జస్టిస్ భట్టు దేవానంద్ తన తీర్పులో పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసనలు కొత్త మలుపు తిరిగాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా కోసం ఆందోళనలు చేస్తున్న విద్యార్థులు ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసే వరకు శాసన ఉల్లంఘన ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం జరిగిన ఆందోళనలో మరణించిన 200 మంది కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. ఇప్పటికే ప్రధాని హసీనా చేసిన చర్చల ప్రతిపాదనను తిరస్కరించారు. రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. శనివారం నాటి నిరసనల్లో విద్యార్థులతో పాటు ప్రజలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. చర్చలకు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, అధికారిక నివాసంలో తనను కలవాలని నిరసనకారులకు బంగ్లా ప్రధాని నిర్దేశించారు. నిరసనకారులతో చర్చలు జరిపేందుకు 3 సీనియర్ అధికారులను ఆమె నియమించినట్టు సమాచారం. పాలస్తీనాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడింది. గాజా సిటీలోని శరణార్థి పాఠశాలపై జరిపిన వైమానిక దాడిలో 16 మంది మృతి చెందారు. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాఠశాల భవనం శిథిలాల కుప్పగా మారింది. మళ్లీ దాడి జరుగుతుందన్న సమాచారంతో ప్రజలు పారిపోతూ ఉండగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. వెస్ట్ బ్యాంక్లో జరిపిన 2 వైమానిక దాడుల్లో 9 మంది మిలిటెంట్లు హతమైనట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 40,000 మంది పౌరులు మరణించారు. టెహరాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, బీరుట్లో హెజ్బుల్లా కమాండర్ ఫౌద్ షుక్రు హత్యల తర్వాత ఉద్రిక్తతలు తారాస్థాయికి పెరిగాయి. ఇజ్రాయెల్పై హెజ్బుల్లా దాడులు జరిపే అవకాశం ఉందని, తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ హెచ్చరించారు. ఇజ్రాయెల్ కూడా ఇరాన్తో పాటు హెజ్బుల్లాకు గట్టి హెచ్చరికలు చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య గాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతాయని, అందుకోసం ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ చీఫ్ బృందం కైరో చేరుకుందని ఈజిప్ట్ తెలిపింది. హనియా హత్య తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అవకాశంగా ఉపయోగించుకోవాలని ఇజ్రాయెల్ను అమెరికా కోరుతోంది.